ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. సో ఈరోజు మనం 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.5లో ఉన్నటువంటి సమ్స్ అనేవి చేద్దాం. ఓకేనా? సో దీని ముందు లాగరిథమ్ ఫంక్షన్స్ ఎలా వస్తాయి, లాగరిథమ్ మీద ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ ఎలా చేయాలనేది ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుని ఉన్నాం. ఓకే, సో ఈరోజు ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సిందేనమ్మా. సో ఫార్ములాస్ ఏంటో చూద్దాం. చూడండి, లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే లాగరిథంలో పవర్ బేస్ సేమ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే 1 అవుతుంది వాల్యూ. ఏదర్ ఏ కావచ్చు, ఏదర్ బి కావచ్చు. అంటే లాగ్ బి బేస్ బి అంటే ఈ రెండు కూడా ఈక్వల్ ఉండాలి. లాగ్ 1 బేస్ 1 లాగ్ 2 బేస్ 2 ఉంటే వాల్యూ అనేది 0. లాగ్ 3 బేస్ 3 అంటే ఈ రెండు సేమ్గా ఉన్నప్పుడు వాల్యూ అనేది ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. ఓకే, సో సెకండ్ ఫార్ములా ఈజ్ లాగ్ 1 బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. లాగ్ 1 వచ్చింది అంటే వాల్యూ అనేది కంపల్సరీ ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది. ఓకే, లాగ్ 1 వాల్యూ ఈజ్ 0. నెక్స్ట్, ఇది ఆల్రెడీ మీరు ఫార్ములాస్లో నేర్చుకునే ఉన్నారు. లాగ్ ఏ పవర్ ఎం బేస్ ఎన్ అంటే మనకి పవర్ లాగ్ ఏకి పవర్లో కనుక ఎం ఉంటే ఏం రాస్తాం మనం, ఈ ఎంని బిఫోర్ రాస్తాం, అవునా? సో ఎం లాగ్ ఏ బేస్ ఎన్ అవుతుంది అప్పుడు. ఓకే, సో ఫోర్త్ ఫార్ములా వచ్చేసి లాగ్ ఏ బేస్ ఎన్ పవర్ ఎక్స్. సో ఇక్కడ పవర్లో ఎం ఉంటే ఇక్కడ పవర్లో ఏది ఉంటే దాన్ని మనం ఫ్రంట్లో రాస్తున్నాం, అవునా? ఇక్కడ బేస్లో కనుక పవర్ ఉంటే ఎలా రాస్తారు అంటే 1/గా రాస్తాం. ఓకే, సో 1/x లాగ్ ఏ బేస్ ఎన్. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఏ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ అంటే ఏకి పవర్లో ఉంది. ఏ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ అంటే ఇక్కడ ఏ అండ్ బేస్లో ఉన్నటువంటి ఏ ఈ టూ కనుక ఈక్వల్ అయితే వాల్యూ అనేది ఎంత వస్తుంది అంటే ఎక్స్ వస్తుంది. ఓకేనా? ఇది మీకు ఓన్లీ ఒక్క సమ్లోనే యూజ్ అవుతుంది. ఈ ఫార్ములాస్ మాత్రం కంపల్సరీ వచ్చి ఉండాలి. ఓకేనా? ఇప్పుడు సమ్స్ చేద్దాం. చూడండి, సో ఫస్ట్ సమ్ చూడండి, లాగ్ 5 బేస్ 25. ఇక్కడ చూడండి 25 అనేది బిగ్గర్ వాల్యూ కదా, దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ మనం మినిమలైజ్ చేసుకోవాలి. ఓకే, సో 25 అంటే నార్మల్గా ఎలా రాసుకోవచ్చు, 5 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు చెప్పిన ఫార్ములాస్ నుంచి ఇది ఎలా ఉంది, లాగ్ ఏ టు ద బేస్ ఎన్ పవర్ ఎక్స్ లాగా ఉంది కదా. అంటే ఎలా రాస్తారు, 1 లాగ్ ఏ బేస్ ఎన్గా రాస్తాం. ఓకేనా? సో ఆ సమ్ చేద్దాం. సో ఫస్ట్ సమ్ ఇదమ్మా. ఓకేనా? సో లాగ్ 5 25 కదా, 25 ఎలా రాసుకోవచ్చు, 5 స్క్వేర్గా రాసుకోవచ్చా? ఓకే, సో ఇందా చెప్పిన ఫార్ములా నుంచి ఎలా రాసుకోవచ్చు దీన్ని, ఇక్కడ బేస్లో స్క్వేర్ ఉంది కాబట్టి ఎలా వస్తుంది, 1/2 లాగ్ 5 బేస్ 5. ఓకే, సో 1/2 లాగ్ 5 బేస్ 5 అంటే ఈ బేస్ అండ్ ఈ వాల్యూ సేమ్గా ఉంటే దీని వాల్యూ ఎంత అవుతుందని చెప్పుకున్నాం ఇప్పుడు ఫార్ములాస్లో, 1 కదా. సో 1/2 ఇంటూ 1 ఈజ్ నథింగ్ బట్ 1/2. దిస్ ఈజ్ ద వాల్యూ. ఓకేనా? సో సెకండ్ సమ్ చూడండి, లాగ్ 3 బేస్ 81. సో ఇక్కడ బిగ్ వాల్యూ ఉంది, ఫస్ట్ దీన్ని ఏం చేయాలి, మనం స్మాల్ వాల్యూ చేసుకోవాలి, మినిమలైజ్ చేయాలి. ఓకేనా? సో విచ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 81 అంటే ఎంత, 3/4 కదా. ఆల్రెడీ మీకు పవర్స్ అనేవి కంపల్సరీ వచ్చి ఉండాలి, మినిమం 3/7 వరకు అయినా సరే మినిమంగా వచ్చి ఉండాలి. ఓకే, సో 3/4 సేమ్ ఫార్ములా ఎలా రాసుకుంటాం, 1/4 లాగ్ 3 బేస్ 3. ఈ వాల్యూ మొత్తం ఎంత, 1 కదా. సో రిమైనింగ్ ఎంత ఉంది, 1/4. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ సమ్, లాగ్ 1/16 బేస్ 2. ఓకే, సో దీని సొల్యూషన్ చూడండి, లాగ్ 1/16 అంటే ఎంత, 1/2 హోల్ పవర్ 4 బేస్ 2. 16 ఎలా రాసుకోవచ్చు, 2/4గా రాసుకోవచ్చు కదా. సో 1ని ఎన్నిసార్లు పవర్ చేసినా సరే 1ని 1తో ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా ఏమొస్తుంది, 1 వస్తుంది కదా. సో అందుకని ఏం రాసా అంటే హోల్ పవర్గా రాసుకున్నాం. ఓకే, క్లియర్. సో ఇప్పుడు మళ్ళీ ఇది చూడండి, లాగ్ ఏ పవర్ ఎం బేస్ ఎన్ ఫార్ములాలో ఉంది కాబట్టి ఎలా రాసుకోవచ్చు, ఇది 4 అనేది బిఫోర్ వస్తుంది. సారీ, మనకేంటి ఈ బేసెస్ అనేవి ఈక్వల్గా ఉండేటట్లు చూసుకోవాలి కదా. సో 1/2 హోల్ పవర్ 4 అమ్మ అంటే ఇప్పుడు సపోజ్ 1/x హోల్ పవర్ ఎన్ ఉంటే ఎలా రాస్తారు, ఎక్స్ పవర్ మైనస్ ఎన్గా రాసుకోవచ్చా. ఓకే, క్లియర్. సో 1/x 1/16
సారీ ఎక్స్ పవర్ -1 ఉంటే ఎలా రాసుకోవచ్చు, 1/x⁻n రాసుకోవచ్చు కదా. ఓకే, సో 1/x⁻n ఉంటే ఎలా రాయొచ్చు, x⁻n. ఇది చూడండి 1/x⁻n ఫార్మేషన్లో ఉంది. ఓకే, ఉంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, x⁻n ఫార్మేషన్లో రాసుకోవచ్చు కదా. చూడండి కావాలంటే మనకి 2/4. ఓకే, సో ఇప్పుడు చూడండి 1/x⁻n ఫార్మేషన్ కదా, అంటే ఏమవుతుంది 2⁻⁻4/2. ఓకే, సో ఇప్పుడు x⁻m ఫార్మేషన్లో ఉంది. ఓకే, log of a⁻m/n ఫార్మేషన్లో ఉంది కాబట్టి ఏమొస్తుంది -4 log 2/2. ఓకేనా, సో log 2/2 వాల్యూ ఎంత 1, రిమైనింగ్ ఎంత ఉంది -4. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 4th సమ్ చూడండి, log 1/7. ఇప్పుడు ఫార్ములాస్లో మనం ఏం చెప్పుకున్నాం, log 1 వాల్యూ అనేది ఎంత అవుతుంది, ఆల్వేస్ 0. ఓకే, log 1 అనగానే వాల్యూ ఎంత అంటే 0, బేస్లో ఎంత ఉన్నా సరే log 1 ఈజ్ 0. ఓకే, నెక్స్ట్ 5th సమ్, log √x/x. ఓకే, సో log స్క్వేర్ రూట్ అంటే ఎలా రాస్తారు, x⁻1/2 కదా. ఓకే, x. సో మళ్ళీ ఫార్ములా log a⁻m/n ఫార్మేషన్లో ఉంటే m log a/n. ఓకేనా, సో log x/x ఈ వాల్యూ ఎంత 1, రిమైనింగ్ ఎంత ఉంది 1/2. 2 × 1 ఈజ్ 1/2. ఓకే, నెక్స్ట్ 6th సమ్, log 512/2. ఓకే, సో 512 ఏం చేయాలి, మనం మినిమలైజ్ చేయాలి. ఓకేనా, సో log 512 అంటే 2⁻9/2. ఓకే, సో ఇప్పుడు 9 ఫ్రంట్ వస్తుంది కాబట్టి 9 log 2/2. ఓకేనా, సో ఈ వాల్యూ 1, రిమైనింగ్ ఈజ్ 9. ఓకే, నెక్స్ట్ 7th సమ్ చూడండి, log 0.01/10. ఓకే, సో log 0.01 అంటే ఎలా రాసుకోవచ్చు, 1 ఎన్ని పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ కాబట్టి 1 తర్వాత 2 zeros. ఓకే, 1/100/10. ఓకే, log 1/100 అంటే ఎలా రాసుకోవచ్చు అమ్మ, 10² కదా మినిమలైజ్ చేస్తే, సో 10²/10. సో ఇందాక ఇట్లా చూడండి 1/x⁻n ఫార్మేషన్లో ఉంటే ఎలా రాసుకోవచ్చు, x⁻−n రాసుకుంటాం కదా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు log 10⁻−2/10. ఓకే, సో -2 ఫ్రంట్కి వస్తుంది, -2 × log 10/10. సో ఈ వాల్యూ మొత్తం ఎంత 1, రిమైనింగ్ ఎంత ఉంది -2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 8th సమ్, log 8/27/2/3. ఓకేనా, సో log 8ని ఎలా రాయొచ్చు, 2³ రాసుకోవచ్చు. ఓకే, 2³ అవుతుంది. 27 ఎంత 3³ కదా, సో టోటల్గా 2/3/3/2/3. ఓకేనా, సో ఫ్రమ్ ఫార్ములా నుంచి ఏమవుతుంది, 3 ఫ్రంట్ వస్తుంది, 3 log 2/3/2/3. సో ఈ వాల్యూ 1. ఓకే, సో రిమైనింగ్ ఎంత ఉంది 3. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 9th సమ్, 2/2 ప్లస్ log 3/2. ఓకే, సో దిస్ ఈజ్ ద 9th సమ్. సో ఇది ఎలా ఉందమ్మా, x⁻a+bగా ఉందా, ఉంటే ఎలా రాయొచ్చు, x⁻a × x⁻bగా రాసుకుంటాం. ఓకే, సో ఇది ఫార్ములా. ఓకేనా, సో అలా ఇప్పుడు డివైడ్ చేయండి, 2/2 × 2/log 3/2. ఓకే, సో 2² ఈజ్ 4 × 2/log 3/2. 5th ఫార్ములా చూడండి, a⁻log x స్పేస్ a అంటే పవర్ ఇక్కడే ఈక్వల్ అయితే ఏమొస్తుంది, ఆన్సర్ x కదా. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 2 and 2 ఆర్ ఈక్వల్, సో ఎంత వస్తుంది, రిమైనింగ్ 3. ఓకే, సో 4 3s are 12. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇంతతో ఫస్ట్ రోమన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూడండి. సో రైట్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ log n అండ్ ఫైండ్ దేర్ వాల్యూస్. సో ఇక్కడ మనకి
ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు కొన్ని. ఇవి ఏ ఫార్మేషన్లో ఎక్స్ప్రెషన్స్ అనేవి దేంట్లో రాయాలంటే ఎన్లో రాయాలి. అంటే 2 లాగర్థమ్స్ని కంబైన్ చేసి సింగిల్ లాగర్థంలో రాయాలన్నమాట. ఓకేనా? సో వాటిని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయడానికి చూడండి మనకి ఎలాంటి లాగర్థమ్స్ ఇచ్చారు. ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ అండ్ 2 లాగర్థమ్స్ని కంబైన్ చేసి ఇచ్చారు. మనం ఆల్రెడీ ప్రాపర్టీస్లో నేర్చుకున్నాం లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి. ఓకే, సో ఆ ప్రాపర్టీస్ని యూస్ చేసి చేస్తాం. ఓకే, సో ఫస్ట్ సమ్ చూడండి. సో ఫస్ట్ సమ్ ఈజ్ లాగ్ 2 ప్లస్ లాగ్ 5. ఓకే, సో బేస్లో ఏది లేదు అంటే బై డిఫాల్ట్గా ఎంత ఉన్నట్టు అంటే 10 ఉన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి లాగ్ 2 ప్లస్ లాగ్ 5 ఇది ఎలా ఉంది, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్మేషన్లో ఉంది కదా. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఉంటే ఎలా రాస్తాము, లాగ్ ఏ బి, ఏ ఇంటూ బి, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు చూడండి లాగ్ 2 ప్లస్ లాగ్ 5 కదా. సో లాగ్ 2 ప్లస్ 5 అంటే 2 ఇంటూ 5 ఫ్రమ్ ఫార్ములా నుంచి, అంటే లాగ్ 2 5s are 10. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇలా అయినా రాయొచ్చు, లేదు అంటే బై డిఫాల్ట్గా ఏది లేకపోతే ఎంత ఉన్నట్టు 10 ఉన్నట్టు కదా. సో లాగ్ 10 బేస్ 10 అంటే వాల్యూ ఎంత 1. ఓకే, సో లాగ్ 10 రాసిన ఆన్సర్ కరెక్టే, 1 రాసిన కరెక్టే. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ చూడండి. log 16 base 2 minus log 2 base 2. ఓకే, సో ఇది ఎలా ఉంది, log a minus log b. log a minus b ఉంటే ఫార్ములా ఏంటమ్మా, log a by b. ఆల్రెడీ మీరు ప్రాపర్టీస్లో నేర్చుకున్నవే. ఓకే, సో ఇలా రాస్తాం. సో లాగ్ ఫస్ట్ ఏం చేయాలి, బిగ్గర్ని, సో బిగ్ వాల్యూ 16 ఉంది కదా, సో దాన్ని ఏం చేయాలి మనం, మినిమలైజ్ చేయాలంటే ఏం రాయొచ్చు, 2 power 4. ఓకే, బేస్ 2 మైనస్ లాగ్ 2 బేస్ 2. ఓకే, సో ఇది ఏ పవర్ m బేస్ ఎక్స్ ఫార్మేషన్లో ఉంది కాబట్టి ఎలా రాస్తే ఈ ఎంని బిఫోర్ రాస్తాం, అంటే 4 లాగ్ 2 బేస్ 2 మైనస్ లాగ్ 2 బేస్ 2 వాల్యూ ఎంత 1 కదా, ఎందుకు ఈ రెండు సేమ్ కాబట్టి. సో 4 లాగ్ 2 బేస్ 2 అంటే వాల్యూ 1. ఓకేనా, మైనస్ ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంది 1. 4 1s are 4 కాబట్టి నేను డైరెక్ట్ 4 రాస్తున్నా. 4 మైనస్ 1 ఈజ్ 3. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. వాల్యూస్ అయినా రావచ్చు, లాగ్ ఎన్ ఫార్మేషన్లో అయినా రాయమన్నారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్. త్రీ లాగ్ 4 base 64. సో దిస్ ఈజ్ ద థర్డ్ సమ్. ఓకే, సో 3 log 4 64ని మినిమలైజ్ చేస్తున్నాం. మినిమలైజ్ ఎలా చేస్తాం, 4 క్యూబ్ కదా. సో ఇది ఎలా ఉంది, లాగ్ ఏ బేస్ ఎక్స్ పవర్ ఎన్లో ఉంది, అంటే ఎలా రాస్తారు 1/xగా రాస్తాం కదా ఫ్రమ్ ఫార్ములాస్ నుంచి. సో ఈ 3ని రాస్తే 1/3 ఇంటూ రిమైనింగ్ రాయండి, 3 log 4 బేస్ 4. ఇక్కడ క్యూబ్ అనేది ఇటు సైడ్ ఫ్రంట్ వచ్చేసింది. సో డినామినేటర్లో 3కి న్యూమరేటర్లో 3కి క్యాన్సిలేషన్, రిమైనింగ్ ఎంత ఉంది, లాగ్ 4 బేస్ 4 అంటే వాల్యూ ఎంత 1. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ సమ్. 2 log 3 మైనస్ 3 log 2. ఓకే, సో ఇది ఎలా ఉందమ్మా, n ఇంటూ లాగ్ ఏ ఫార్మేషన్లో ఉంది, అంటే ఎలా రాసుకోవచ్చు, లాగ్ ఏ పవర్ ఎన్గా రాసుకోవచ్చు కదా. సో లాగ్ 3 స్క్వేర్, ఈ 2 పైకి వస్తుంది. ఓకే, మైనస్ లాగ్ 2 క్యూబ్. ఓకేనా, సో లాగ్ 3 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 9. ఇక్కడ ఏది లేకపోతే ఎంత ఉన్నట్టు బై డిఫాల్ట్గా 10 ఉన్నట్టు బేస్లో. ఓకే, మైనస్ లాగ్ 2 క్యూబ్ అంటే ఎంత 8. ఓకేనా, సో ఇది ఎలా ఉంది, లాగ్ ఏ మైనస్ లాగ్ బి, ఫార్ములా ఏంటి, లాగ్ ఏ బై బి. ఓకే, సో లాగ్ ఏ అంటే 9/8. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఏదర్ వాల్యూస్ అయినా రావచ్చు, లేకపోతే లాగర్థమ్స్ అన్నింటినీ కలిపి ఒకే లాగర్థంలో రాసుకోవచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చూడండి. లాగ్ 10 ప్లస్ 2 log 3 మైనస్ లాగ్ 2. ఓకే, ఇప్పుడు చూడండి విచ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 10 ప్లస్ ఇది n ఇంటూ లాగ్ ఎక్స్ ఫార్మేషన్లో ఉంది కాబట్టి లాగ్ 3 స్క్వేర్ మైనస్ లాగ్ 2. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు లాగ్ 10
ప్లస్ లాగ్ 3 స్క్వేర్ వాల్యూ ఎంత 9 మైనస్ లాగ్ 2. ఓకేనా? సో ఇంతవరకు చూడమ్మా, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కదా, అంటే లాగ్ ఏ ఇంటూ బి అంటే 10 ఇంటూ 9 మైనస్ లాగ్ 2. ఓకే, సో లాగ్ 9 10s ఆర్ ఎంత 90 మైనస్ లాగ్ 2. ఓకే, మళ్ళీ ఇది ఎలా ఉంది, లాగ్ ఏ మైనస్ లాగ్ బి కదా. సో లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి అంటే లాగ్ 90/2. క్యాన్సిలేషన్ చేస్తే 2 1s 2 4s ఆర్ 8, రిమైనింగ్ 1 ఉంటుంది 10. ఓకే, 2 5s ఆర్ 10 అంటే ఎంత వచ్చింది ఆన్సర్, లాగ్ 45. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇలా మనం లాగరిథమ్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు వాల్యూస్ అనేవి ఇలా ఫైండ్ చేస్తాం. ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీద ఆ వీడియో కనుక చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అనేవి చేయండి, చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.